సెట్టుబడి సహోదరులకి, కుల పెద్దలకి, సంఘస్థులకి, సహోదరి మనులకు అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు కొల్లబత్తుల శివ. మొన్న నేను లైవ్ లో నన్ను ఎవరో తిట్టారని ఆవేశంలో నేను మిమ్మల్ని తిట్టడం చాలా తప్పే. నన్ను ఎవరైతే తిట్టారో నేను వాళ్ళనే తిట్టాలి. అయినా సరే నేను మాత్రం ఆవేశపూర్వకంగా మీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. ఆవేశపూర్వకంగా ఆవేశంలో తట్టుకోలేక నేను తిట్టేశాను. నేను తిట్టిన దానికి క్షమాపణ మిమ్మల్ని కోరుకుంటున్నాను. నన్ను తప్పకుండా కుల పెద్దలు, పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలమ్మా. తప్పకుండా నేను క్షమాపణ కోరుకోవడం కోసం నా అంతటి నేనే వచ్చాను తప్ప నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఎవరో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి మీరు ఇలా చేయండి అలా చేయండి అనలేదు. నేను మిమ్మల్ని తిట్టడం నాదే తప్పు. నేను వీడియో చూసి నాకే సిగ్గేసిందమ్మా మిమ్మల్ని తిట్టడం. తెల్లారులైతే నేను మీతోనే ఉండాలి, ఎప్పుడు సహోదర భావంతోనే ఉందాం అందరూ మనం. నన్ను ఈ ఒక్కసారికి కుల పెద్దలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు మొత్తం అందరూ ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసి ఈ ఒక్కసారి ఇంక మళ్ళీ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయనని మీ అందరి సమక్షంగా ఒప్పుకుంటున్నానమ్మా. దయచేసి రెండు రాష్ట్రాల పెద్దలు నా యందు కనికరించి తప్పకుండా నా బిడ్డల మొక్కం, నా భార్య మొక్కం, నా కుటుంబం మొక్కం చూసి, నా మొక్కం చూసి మాకెవరు పెద్దలు లేదమ్మా, ఉన్నదాలని ఒక్కడనే నా మీద మీ జాలి చూపించి తప్పకుండా నా మీద ఏమేమైతే కేసులు ఉన్నాయో తప్పకుండా విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరస్సు వంచి కువైట్ లో ఉన్న సెట్టుబడి సహోదరులు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదమ్మా. నేనే ఇష్టపూర్వకంగా వచ్చి వీళ్ళందరినీ నేను సెట్టుబడి సంఘాలందరికీ కూడా క్షమాపణ చెప్పుకున్నాను. వీళ్ళ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పుకి సెట్టుబడి జాతిపేత అయిన దుమ్మేటి వెంకటరెడ్డి గారికి పాలాభిషేకం చేసి నా పాపని కడుక్కుంటున్నాను. అక్క చెల్లెళ్ళు అందరూ మిమ్మల్ని తిట్టినందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నానమ్మా. తప్పకుండా నన్ను మీ తమ్ముడానికి సహోదర భావంతో నన్ను ఈసారికి క్షమించి మనస్ఫూర్తిగా క్షమాపేక్ష పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.